ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కట్టలో చేర్చి పెట్టుకునుడని కోతగాండ్రతో చెప్పుడనెను. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. మనల్ని అందరినీ పరలోక రాజ్యంలో చేర్చడానికే ఈ లోకంలో మనకు సిద్ధపాటు జరుగుతున్నదని మనకు స్పష్టంగా తెలుసు. విశ్వాసులు అవిశ్వాసులు మరి కలిసి ఉంటున్నప్పుడు అవిశ్వాసులకు కూడా మరి ఎటువంటి భేదం లేకుండా, ఎటువంటి శిక్ష లేకుండా వారు కూడా ఉంటున్నప్పుడు విశ్వాసులు కలత చెందుతూ ఉంటారు, మరి బాధ పడుతూ ఉంటారు. దేవుడేంటి వారికి ఏమి లెక్క చూడ్డా, మరి విశ్వాసులకు ఎందుకు ఇంత శ్రమ కలుగుతుంది అని. కానీ ఈ వాక్యంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. యేసు ప్రభు ఎందుకు వారిని వేచి ఉండటానికి అవకాశం ఇస్తున్నాడంటే, ఒకవేళ అవిశ్వాసులను పెరికివేస్తున్నప్పుడు విశ్వాసుల్లో ఎవరైనా కూడా పెరికివేయబడతారేమో, బై మిస్టేక్ బై ఛాన్స్ అన్నటువంటి విధంగా ఎవరో కూడా విశ్వాసులు మరి శిక్షింపబడకూడదు లేదా మరి శిక్షలోకి వెళ్ళకూడదు అని ఇద్దరిని కూడా కోతకాలం వరకు వేచి ఉండండి అని. కానీ అవిశ్వాసులను మరి శిక్షించినట్లుగా విశ్వాసులను ఎటువంటి విధంగా కూడా దేవుడు శ్రమకు అప్పగించడు అన్నది వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. కోతకాలమున చివరి దినమున మరి గోధుమలన్నీ తప్పకుండా ఆయన కొట్లలో, ఆయన సంరక్షణలో, ఆయన యొక్క నీడలో దాచబడతాయి, మరి పరలోక రాజ్యంలో చేర్చబడతామని. మరి అవిశ్వాసులకి మరి మంటలో కాల్చివేయబడతారు అనే వాక్యం చెప్తున్నట్లుగా ఈ వాక్యము చాలా స్పష్టంగా భేదమును వివరించి చెప్తుంది. అవిశ్వాసులకి విశ్వాసులకి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది పరీక్షించుకొని. ఎందుకంటే దేవుని సంరక్షణలో ఉండటం మేలు. అది కష్టమైనా మరి సుఖమైనా కూడా దేవుని సంరక్షణలో ఉండటం మేలు. దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను తప్పకుండా వేరుగానే చూస్తాడు. విశ్వాసులు ధన్యతకరమైన జీవితం పొందుకుంటారని వాక్యం చెప్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. మరి అవిశ్వాసులను ప్రభా మరి తీర్చినట్టుగా తీర్పు విశ్వాసులకు కూడా రాబోతుంది. కానీ నీవు మమ్మల్ని ప్రత్యేకంగా నీ యొక్క సంరక్షణలో చేర్చుకోబోతున్నందుకు నీ కృప కోసమే వందనాలు ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసుల గుంపులో ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.